బీఆర్ఎస్ పార్టీ అంటే మెదక్లో ఎంత భయపడుతున్నారో మనకు అర్థమైంది. లేకపోతే నీకు గెలిచే సత్తా ఉంటే, గెలిచే దమ్ముంటే మా క్యాండిడేట్లను ఎందుకు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తున్నావు? ప్రజల్లో నీకు పలుకుబడి లేదు, జనం నీకు ఓట్లు వేయరని అర్థమైపోయింది. అందుకోసం నయాన్నో భయాన్నో పైసలు ఇచ్చో నానా తంటాలు పడతా ఉన్నారు మీరు. నీకు గెలిచే సత్తా ఉంటే దా ప్రజల్లో పోయి ఓట్లు వేసుకొని గెలు. ఎందుకు మా వాళ్ళు ఎంబడబడుతున్నావు నువ్వు అంటే నీకు ప్రజలు ఓట్లు వేయరనే విషయం అర్థమవుతా ఉంది. నేను ఒక్కటే విషయం చెప్తున్నా, 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చే గవర్నమెంటు ముమ్మాటికి బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆరే ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఎవడెవడు ఇప్పుడు ఇలా అమ్ముడు పోతున్నారో, ఎవడెవడు ఎత్తుకపోతున్నాడో ఎవరిని కూడా ఇడిచిపెట్టం, లెక్క పెట్టి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తూ ఉంది. అసలు రేవంత్ రెడ్డి అంటే ఆయన ఎలక్షన్లో పోయి ఏం మాట్లాడుతున్నాడు? అక్కడిక్కడ పోయి మాట్లాడుతుండు. ఏం చెప్పాలి ముఖ్యమంత్రి అంటాడు? ఇగో నేను పోయినసారి ఎలక్షన్లో 4000 పింఛన్ ఇస్తా అన్నా, 4000 ఇచ్చినా ఓటేయమని అడగాలి వాడు. లేదంటే నేను అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తా అన్నా, ఇగో మాట నిలబెట్టుకున్నా 2500 వేసినా నాకు ఓటేయమని అడగాలి. లేదు నేను తులం బంగారం ఇస్తానన్నా, ఇగో ఇన్ని తులాల బంగారం ఇంతమందికి ఇచ్చినా నాకు ఓటేయమని అడగాలి. లేదు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చినా, 6 గ్యారెంటీలు అమలు చేసినా, నా 420 మా హామీలన్నీ అమలు చేసినా అని ఓటు అడగాలి. ఏం మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి? ఏమన్నా మాట్లాడే రీతి ఉన్నదా, రివాజ్ ఉన్నదా? ఒక ముఖ్యమంత్రివా, ఒక స్ట్రీట్ రౌడీవా? ఇవాళ పోయాడు మిర్యాలగూడలో మాట్లాడుతుండు ముఖ్యమంత్రి. ఏమంటాడు? నేను ఎక్కడనో అడిగినా, ఏమైందా 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావు? అవ్వా తాతలకు 4000 పింఛన్ ఇస్తా అన్నావు, ఎప్పుడు ఇస్తావయ్యా అన్న అంటే అంటాడు, నీ తొండల లాగులు ఏమంటారు, నీ లాగులో తొండలు జొరగొడతా అంటాడు. నువ్వు 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావురా అంటే తొండలు జొరగొడతా అంటాడు వీడు. అరే అక్క చెల్లెలకు 2500 మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావురా నాయన నేను అడిగితే అప్పుడు ఒట్లు పెట్టుకోలే, వీళ్ళు బాండ్ పేపర్లు రాసియలే, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు, అవ్వతోడు అయ్యతోడు ఒట్లు పెట్టుకున్నారు. ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రామిసరీ నోట్లు ఇచ్చి సంతకాలు పెట్టి మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. నా పేగులు మెడలేసుకుంటే నీకు వచ్చేదేంది? మా మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తావో చెప్పు, లేకపోతే మా అక్క చెల్లెళ్ళే నీ పేగులు తీసి మెడలేసుకుంటారు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.